కడప జిల్లా వేంపల్లి మండల కేంద్రంలో గత కొన్ని రోజులుగా వేధిస్తున్న త్రాగునీటి సమస్యకు తెరపడింది. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఆదేశాలతో స్థానిక నేతలు స్పందించి కాలిపోయిన మోటార్లను బాగు చేయించి నీటి సరఫరాను పునరుద్ధరించారు. కడప జిల్లా వేంపల్లి పట్టణానికి నీటి సరఫరా చేసే 4 ప్రధాన విద్యుత్ మోటార్లు ఇటీవల కాలిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానిక నాయకులను ఆదేశించారు. దీంతో మండల కన్వీనర్ రామముని రెడ్డి, నేత మొండోడు గౌస్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పాపాగ్ని నదిలో 2, సాయిబాబా గుడి వద్ద 1, చింతలమడుగుపల్లి వద్ద ఉన్న మరో మోటార్కు సొంత ఖర్చులతో మరమ్మతులు చేయించి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా రామముని రెడ్డి టీడీపీ మండల కన్వీనర్ మాట్లాడుతూ, ప్రజలు నీటి కోసం ఇబ్బంది పడకూడదనేదే మా లక్ష్యం. ఎక్కడైనా నీటి సమస్య ఉంటే ట్యాంకర్ల ద్వారా నీటిని పంపిణీ చేస్తాం. ప్రజలు అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో పసుపులేటి వీరభద్ర, మహమ్మద్ జబీబుల్లా, డక్కా రమేష్ సహా పలువురు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఈ ఎండాకాలంలో వేంపల్లి పట్టణంలో నీటి ఎద్దడి తలెత్తింది. ఈ నీటి ఎద్దడి కారణంగా పట్టణంలోని 4 మోటార్లు కాలిపోయినాయి. ఈ 4 మోటార్లు కాకుండా శ్రీరామ్ నగర్కు ఈరోజు 2 ట్యాంకర్లు నీళ్లు తొలేదానికి కూడా బీటెక్ రవి గారి ఆదేశంతో 2 నీళ్ళ ట్యాంకర్లు కూడా పెట్టాము. అలాగే ఈ మోటార్లు కూడా బీటెక్ రవి గారి ఆదేశంతో వైరింగ్ చుట్టించి ఆ మోటార్లను ఇప్పుడు మెకానిక్లు దిగుతున్నారు. ఎప్పటికప్పుడు బీటెక్ రవి గారు ఈ వేంపల్లి పట్టణాన్ని పర్యవేక్షిస్తూ మాకందరికీ గైడెన్స్ ఇస్తూ మీరు ఎక్కడే కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూడండి అని చెప్తూ ఆయనకు మాకు వెన్నంటి ఉంటూ మా వెన్ను తట్టు ఆయన ఎల్లవెల్లా ఈ వేంపల్లి గురించి ఆలోచనలో ఉన్నాడు. కాబట్టి పట్టణ ప్రజలు కూడా మేము చెప్పేది ఏమంటే, ఎక్కడ ఎవరు ఏం భయపడద్దు. ఎక్కడైనా వాటర్ ప్రాబ్లం ఉన్నా కానీ ట్యాంకర్లతో నీళ్లు తోలే పరిస్థితుల్లో మేము ఉన్నాము. కాబట్టి ప్రజలు కూడా మా నాయకులను సంప్రదించి ఎక్కడైనా ఏదైనా అవసరం ఉన్నా కూడా మేము నీళ్లు తోలేదానికి కూడా సిద్ధము. ఇదంతా కూడా మా బీటెక్ ఆదేశానుసారం జరుగుతుంది.